వివేకవంతుడైన దూడ మరియు ఆకలితో ఉన్న తోడేలు. ఒక అందమైన పచ్చని మైదానంలో సురభి అనే ఆవు మరియు దాని ముద్దుల దూడ వత్స నివసించేవి. వత్స చాలా ఉత్సాహంగా ఉండేది. ప్రతిరోజూ అవి కలిసి హాయిగా గడ్డిమేసేవి. ఒకరోజు మైదానమంచున ఒక రంగురంగుల సీతాకోకచిలుకను వత్స చూసింది. దాని వెనకాలే గెంతుతూ వత్స మెల్లమెల్లగా అడవివైపు వెళ్ళిపోయింది. తల్లి పిలుపును కూడా గమనించలేదు. కాసేపటి తర్వాత సురభి చుట్టూ చూసింది. వత్స కనిపించకపోయేసరికి ఆమె గుండె ఆందోళనతో కొట్టుకుంది. వత్స, ఎక్కడున్నావు అని గట్టిగా అరుస్తూ వెతకడం ప్రారంభించింది. అడవి లోపలికి వెళ్లిన వత్సకు అక్కడ అంతా చీకటిగా, భయానకంగా అనిపించింది. అప్పుడే పొదల వెనుక నుండి 2 మెరిసే కళ్ళు ఆమెను గమనించాయి. అది వృక అనే ఆకలితో ఉన్న తోడేలు. వృక బయటకు వచ్చి, "ఓ చిన్న దూడా, ఈరోజు నాకు మంచి విందు దొరికింది" అని నవ్వింది. వత్స భయపడినా తన తెలివితేటలను ఉపయోగించాలని నిర్ణయించుకుంది. వత్స వృకతో ఇలా అంది, "ముసలి తోడేలుగారు, నేను చాలా చిన్నదాన్ని. నన్ను ఇప్పుడు తింటే మీ ఆకలి తీరదు. నేను కాసేపు ఈ పచ్చని గడ్డి తింటే లావవుతాను. అప్పుడు నన్ను తినండి." అడవిలో ప్రతిధ్వనిస్తున్న సురభి అరుపులు వృకకు వినిపించలేదు. కాని సురభి మాత్రం తన దూడ వాసన పట్టి అడవిలోకి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. సరిగ్గా వృకవత్సపైకి దూకబోతుండగా సురభి అక్కడికి చేరుకుంది. తన బిడ్డను కాపాడుకోవడానికి వత్స ముందు రక్షణగా నిలబడింది. "నా బిడ్డను ముట్టుకోవాలంటే ముందు నన్ను దాటాలి" అని సురభి గంభీరంగా గర్జించింది. సురభి కళ్లలోని కోపాన్ని, ఆమె కొమ్ములను చూసి వృక భయపడి తోక ముడుచుకుని పారిపోయింది. సురభి మరియు వత్స క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకున్నాయి. "ఎప్పుడు పెద్దల మాట వినాలి, ఒంటరిగా వెళ్లకూడదు" అని సురభి చెప్పింది. వత్స తన తప్పు తెలుసుకుని అమ్మను హత్తుకుంది.